గుడ్ ఆఫ్టర్నూన్ బిలినీర్స్. మాస్టర్ చెప్పిన ఇప్పటి వరకు ఫుల్ ఎనర్జీతో ఉన్నారు అందరూ. ఆ లక్ష్యాలన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మాస్టర్ గారు చెప్పిన ఒక ఎఫర్మేషన్స్ తోటే అవ్వదండి. ఏదైనా సరే సాధన చెయ్యాలి. మన గురువు గారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం లక్ష్యానికి చేరుకోవాలి, మన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే కనీసం అట్లీస్ట్ 1 year అయినా ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే తప్పకుండా ఈరోజు ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మిలియనీర్స్ అండ్ బిలియనీర్స్ అవుతారు. అది నేను గ్యారెంటీగా చెప్పగలను. మాస్టర్ గారి ఎఫర్మేషన్స్తో డైలీ నైట్ 10:30 to 11, మార్నింగ్ 4 to 4:30 ఎవ్రీడే 41 days చేసి మానేద్దాం అనుకుని 90 days అలాగే టైం టు టైం ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఏ మ్యారేజ్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడ మిస్ అవ్వకూడదు. అదే టైంకి ఇంటికి వచ్చేసి ఆ అఫర్మేషన్లో, ఆ మెడిటేషన్లో కూర్చునేదాన్ని. 90 days లేదు, 3 months లేదు, 6 months కంటిన్యూగా చేసేది. ఎవ్రీడే ఏంటన్నది, ఏ డేట్కి ఏది లోన్ తీర్చాలి, ఎలా మనకి అమౌంట్ వస్తుంది, ఇవన్నీ కూడా రాసుకుంటే ఎగ్జాక్ట్లీ అంతా కరెక్ట్గా జరిగింది. ఓన్లీ విశ్వ మాస్టర్ మెడిటేషన్. ఈ 2 monthsలో మాస్టర్ గారు ఎందుకు కనెక్ట్ అయ్యానో తెలీదు. ఈ యూనివర్స్ మళ్ళీ మాస్టర్ గారు నన్ను కనెక్ట్ చేసింది. 20లో అనుకుంటాను. మాస్టర్ గారికి కూడా తెలుసు. మాస్టర్ కంగన్ వాటర్ గురించి మీకు చెప్పాను కదా. మాస్టర్ ఏమన్నారంటే అది క్లాసెస్ పెట్టి మాకు వైజాగ్ ద్వారా తెలిస్తే మాస్టర్ గారిని అడిగాను. నేను అడిగితే వద్దమ్మా, ఎందుకు, చాలా కాస్ట్ 2,25,000 పెట్టి మిషన్ కొని బిజినెస్ చెయ్యాలంటే చాలా కష్టం కదా అన్నారు. కానీ మేము ఆ మాట వినలేదు. బిజినెస్ కన్నా ముందు వాటర్ 9.5 వాటర్ కదా అని చెప్పేసి ఆ మిషన్ కొన్నాము. కానీ బిజినెస్ చేద్దాం అనుకున్నాం. 10 మందిని మీటింగ్లు పెట్టి అన్నీ చేసాము. కరెక్ట్గా ఆ రోజు మా ఇంటికి వైజాగ్ వాళ్ళు వచ్చి చెప్పేసి వెళ్ళిపోయారండి. ఈవినింగ్ 7-7:30 అవుతుంది. అదే రోజు నైటు మా వారు ఆఫీస్ నుంచి వస్తుంటే, ఆయన ప్రజెంట్ అహోబిలా సూపర్ స్పెషాలిటీలో కాకినాడలో జనరల్ మేనేజర్గా చేస్తున్నారండి. ఆ రోజు కారు ముందు రోజు నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళాను. అది ఆ రోజు ఏదో లైట్ పోగొట్టి ఆ రోజు ఆయన స్కూటీ మీద వెళ్ళారు. వెనకాల నుంచి ఒక వ్యాన్ వచ్చి అది యాక్సిడెంట్ చేసింది. కానీ అదృష్టం ఏంటంటే అది ఇమీడియట్గా హెడ్ ఇంజ్యూర్డ్ అయినా ఆయన స్పాట్లో అందరూ డాక్టర్స్ వచ్చి అంతా బాగా జరిగింది. ఒకరోజు విశ్వ మాస్టర్కి నేను కాల్ చేశాను.